అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. కార్ డోర్ని ఒక తన్ని సింహం బోనిలో నుండి బయటకు వచ్చినట్లు అతను ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్తుంటే చూస్తున్న బాలాజీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక లోపలికి వెళ్ళిన దక్షిని చూసి అల్లుడు గారు అంటూ చాలా ఎగ్జైటింగ్గా పిలిచింది సావిత్రి. ఆమె పిలుపుని ఏమాత్రం పట్టించుకోకుండా డైరెక్టర్ రూమ్కి వెళ్ళి బెడ్ మీద ఆలోచనలతో కొట్టుకుపోతున్న ఆమెను చేరి ఆమె ముందు నిలబడగానే అతని నీడ ఆమె మీద పడడంతో తల తిప్పి చూసిన తనకి ఎర్రగా మారిన కళ్ళతో ఆమెను చంపేసేలాగా చూస్తున్న దక్షిణి చూడగానే భయంతో చెమటలు పట్టి తెలియకుండానే లేచి నిలబడింది డస్కి. అమాంతం ఆమె పీక పట్టి పైకి లేపాడు దక్ష్. ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది దక్షితకి. అతని కోపాన్ని చూస్తుంటే గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. ఆమెకి గుడ్లు బయటకు పొడుచుకొచ్చి గొంతు మీద అతను చేతి బిగుసుకుంటుంటే ఊపిరాడట్లేదు దక్షితకి. కళ్ళతోనే అతన్ని అర్థిస్తోంది వదలమని. ఎంత బ్రతిలాడినా అతనిలో ఏమాత్రం కనికరం కలగట్లేదు. డోర్ని దబదబా వాయిస్తున్నారో అతని చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తోంది దక్షిత. డోర్స్ బద్దలయ్యేంత శబ్దం వినిపిస్తుంటే ఇక్కడ అతని పీక మీద బిగుస్తున్న చేతికి ఊపిరి సలపక కాళ్ళు చేతులు గాలిలోనే గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఇక గుడ్లు తేలేస్తుంటే బదిలాడు. విసురుగా కాదు, కిందకి దింపాడు. అలాగని మెల్లగా కూడా కాదు. పోయిన ఊపిరి మళ్ళీ వచ్చినట్లు గొంతుపై చెయ్యి పెట్టుకొని శ్వాస ఎగతడుతూ బెడ్ మీద కూర్చున్న డస్కీ పక్కన కాలు పెట్టి ఆమె జుట్టు పట్టి అతనికి 1/2 ఇంచు దూరంలో, ఇంత మోసం చేశావే, నీ కలర్ కూడా అబద్ధమా? ఈ జుట్టు అన్నీ అబద్ధమా? అసలు నీ బ్రతుకే అబద్ధం. ఎందుకే ఇలాంటి బ్రతుకు? ఒక మోసపూరితమైన బ్రతుకు బ్రతకడానికి సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు ఎలాగైనా చావు, నన్నెందుకే మధ్యలో లాగావు? ఆవిడ గారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారా? అవునులే, ఆవిడ గారి నుండి నీకు వచ్చిందో మీ వాళ్ళ నుండి ఆవిడకి వచ్చిందో ఎవరికి తెలుసు? జనాల జీవితాలతో ఆడుకోవడం మీకు అలవాటే కదా. రమ్మంటే ఎందుకు రానన్నావే? ఓహ్, నీ అవసరం తీరిపోయిందా? నీకు కావాల్సింది నువ్వు తీసుకొని వచ్చేసావు కదా. అందుకే నా దగ్గర ఉండకూడదని నిర్ణయించుకున్నావు. మరీ ఇంత చీప్ ట్రిక్ ప్లే చేయడానికి కాస్తైనా ఒక ఆడదాన్ని అన్న సిగ్గు కూడా ఎలా మర్చిపోయావే? ఈ అందంతోనే కదా మగాళ్ళని వలలో వేసుకొని ఇది తెచ్చుకున్నావు అంటూ కడుపు మీద అతని చెయ్యి పెట్టి తడుతూ అన్నాడు. అప్పటి వరకు ఏమో కానీ అతనన్న మాటకి కళ్ళల్లో నుండి నీరు రాలి అతని చేతి మీద పడ్డాయి. అతని చేతిని విసురుగా వెనక్కి లాక్కొని, ఏంటే నంగనాచిలా ఏడుస్తున్నావు? కొంచెం కూడా సంస్కారం లేకుండా పెరిగావేంటే? సంస్కారం గురించి తమరే మాట్లాడాలి మరి. ఎవడు మాట్లాడితే వాడితో వెళ్ళిపోతావా? వాడి పక్కలో అంటున్న దక్ష చెంప చెల్లుమనిపించింది. నోర్మోయ్, అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా చీరేస్తా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒక్క నువ్వు తప్ప పరాయి మగాడి గాలి సోకని నన్ను నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. కొంచెమైనా ఆలోచిస్తున్నావా? నీ వల్లే నాకు ఈ కడుపొచ్చింది. అసలు నీ దగ్గర ఉన్నన్ని రోజులు నేను ఇంట్లో నుండి బయట అడుగు పెట్టానా? ఎందుకు ఆ లాజిక్ మర్చిపోతున్నావు? నువ్వనుకునే అమ్మాయిలు నీ చుట్టూ ఉంటారో, నేను కాదు. అలాంటి దాన్ని మీలా అందరూ ఉంటారు అనుకుంటే ఎలా? కేవలం నీ బుద్ధి మార్చాలి, నిన్ను ఒక మంచి మనిషిలా మార్చి తమరి జీవితం వెలగబెట్టి చల్లగా ఉంటే చూసి తరించాలి అని, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలని నేను నీ దగ్గరికి వచ్చాను చూడు. నాకు బుద్ధి లేదు. ఏ తప్పు చేయకపోయినా ఎన్ని మాటలన్నా నోరు మూసుకొని ఉంటున్నాను చూడు. నాది తప్పు. అసలు ఎవర్రా నువ్వు? నీ జీవితం గురించి నేనెందుకు ఆలోచించాలి అని కాలర్ పట్టుకొని కుదేస్తూ అడుగుతోంది. ఎందుకు నన్ను ఇంత నిందల పాలు చేస్తున్నావు? నువ్వు వద్దన్నావు, నేను వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడేంటి? మత్తులో ఏం చేశావో కూడా నీకు తెలియకుండా నన్ను సొంతం చేసుకున్నావు. చెబితే నేనే రెచ్చగొట్టి లొంగ తీసుకున్నావు అనుకుంటావేమో అని చెప్పలేదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా అమాయకమైన ఆడదాని మీద నిందలు వేయడానికి ఎంత ధైర్యం? ఆడది ఎలాంటి బాధలైనా భరిస్తుంది, కానీ పరాయి మగాడితో కలిపి మాట్లాడితే అస్సలు భరించలేదు అని ఏడుస్తుంటే ఆమె దవడలు పట్టి, హౌ డేర్ యూ, నన్నే కొడతావే? ఏంటి ఎత్తగా పేలిపోతున్నావు?
నా జీవితం బాగు చేయడానికి నువ్వే వత్తివే. నేను అడిగానా నిన్ను? నా జీవితాన్ని బాగు చేయమని అడిగానా? లేదు కదా. అసలు నువ్వు ఎవరో కూడా తెలీదు. ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు. ఒక్కసారి నువ్వు పరిచయమైన రోజు ఊహించుకో. నేను నీతో ఏమని మాట్లాడానో నీకు ముందే చెప్పాను. నాతో ఉంటే జీవితం ఇలాగే ఉంటుంది అని, నువ్వు ఇలాగే కష్టాలు పడాలి అని. అయినా కానీ తెగించి మరి నాతో ఉన్నావు. నాకు గుర్తులేదు నీతో పడుకున్నానని అంటున్నావు. అది నేను ఎలా నమ్మాలి? నా వల్లే నీకు కడుపొచ్చిందని అలా ఎలా అంటున్నావే? నువ్వంటే నాకు అసహ్యం. అలాంటిది నీతో పడుకున్నానని ఎలా అంటున్నావు? అయితే సరే, నేను అడిగాననుకో, సిగ్గు లేకుండా నాతో పడుకోవడమేనా? నా ప్లేస్లో వేరే వాడుంటే పడుకుంటావా? అంటున్న అతని మాటకి మళ్ళీ కొట్టింది. అతని పెదవులపై కార్నర్ స్మైల్ వచ్చి చేరింది. ఎందుకో మరి. షట్ యువర్ బ్లడీ మౌత్. ఏంట్రా? ఏంటి? నోరుంది కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నాతో కలవకపోతే చచ్చిపోతావేమో అని కలిశాను. లేకపోతే నువ్వెలా పోతే నాకేంటి అని అనుకునేదాన్ని. అంటుంటే, అలా అనుకుంటే నీ బ్రతుకు నీ ఊహకు కూడా అందకుండా ఉండేది నా చేతిలో అనగానే ఆమెకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నాడో. రేయ్, గుర్తుపెట్టుకోండి, మీ పాప మా బాబుని 2 దెబ్బలు కొట్టింది. దానికి రివెంజ్ తర్వాత ప్లాన్ చేద్దాం. మర్చిపోతాను, గుర్తు చేయండి. ఏం మాట్లాడుతున్నావు? అర్థం కావట్లేదో? నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు కానీ నేను రమ్మంటే ఎందుకు రావట్లేదే? అంత బలుపా? ఎందుకు రావాలి? వెళ్ళగొట్టారు కదా ఇంట్లో నుండి. నేను రాను. అచ్చా, మరి నా అగ్రిమెంట్ మడిచి జేబులో పెట్టుకోండి అంటుంటే ఆమె బుగ్గలు గట్టిగా నొక్కాడు. హా అంటూ అరిచింది. నొప్పిగా ఉందా? నాకు ఇక్కడుంది నొప్పి అన్నాడు హార్ట్ మీద పాయింట్అవుట్ చేస్తూ. ఎందుకుంటుంది నొప్పి అని ఆలోచిస్తుంటే, పద అంటూ ఆమె రెక్కపట్టి లాక్కుపోతున్నాడు. నేను రాను అంటూ అతని చేతిని విసిరికొట్టింది. రాకపోతే ఎత్తుకెళ్ళడం రాదు అనుకుంటున్నావా అంటూ ఆమెను ఎత్తి భుజాన వేసుకోబోతే, అమ్మ అంటూ కడుపు మీద చేయి పెట్టుకుంది. ముందుకు అడుగేసేవాడలా అక్కడే ఆగి కిందకి దించి ఏమైందని అడిగాడు. ఆమె పెదాలపై చిరునవ్వు వచ్చి చేరితే అతనికి కనిపించకుండా దాచేస్తూ, ఏంటయ్యేది? నీ ఇష్టానికి ప్రవర్తిస్తే నేను ఇంతకు ముందులా మామూలు మనిషిని కాదు, ఐఆమ్ ప్రెగ్నెంట్ అని చెబుతుంటే, ఏంటి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినంత గొప్పగా చెబుతున్నావు? ఐఆమ్ ఏ విన్నర్ అని. అవును, సాధించాను. ఇప్పుడేంటి అంత పొగరేంటే నీకు? ఏం చూసుకొని అంత పొగరు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చూసుకొని. భూమి మీదకి రాకముందే అంత బలుపు చూపిస్తున్నావు. వస్తే భూమి మీద ఆగుతావో ఆకాశంలో తేలుతావో అన్నాడు వెటకారంగా. అవును, భూమి మీద ఎందుకు నిలబడతాను, ఆకాశంలో తేలుతాను కానీ అనింది తను కూడా తగ్గకుండా వెటకారం జోడిస్తూ. నీకు బాగా బలిసిందే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నువ్వెలాగైనా చావు, కానీ పద నాతో పాటు. అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు నాతోనే ఉండాలి అంటూ ఆమె నడుం పట్టి ముందుకు తీసుకెళ్తుంటే అతని చేతిని విసిరికొట్టింది. అప్పుడే డోర్స్ ఓపెన్ అయ్యాయి. అమ్మ సిరి అంటూ సావిత్రి పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తే, పక్కన ఉన్న దేవ్, అసలు నిన్ను ఎవడు నా ఇంటికి రమ్మని చెప్పాడు, ఎందుకొచ్చావు అంటున్న దేవుని సర్కాస్టింగ్ స్మైల్తో చూస్తూ, నన్ను ఎవడో పిలిచేదేంట్రా, నేనే వస్తాను. ఎవడి బోడీ పర్మిషన్ నాకు అవసరం లేదు కానీ. ఏయ్ డస్కి, పదవే అన్నాడు. తనెక్కడికి రాదు అన్నాడు దేవ్. నువ్వేంట్రా దానికి వత్తాసు పలుకుతున్నావు అన్నాడు దక్ష్. తప్పు చేశావని నువ్వే కదా నా చెల్లిని నిందించి బయటకి గెంటేశావు. మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఇంటికొచ్చావు అంటుంటే, రై, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ పక్కకు తప్పుకోబే అంటూ మెడపట్టి పక్కకు నెట్టగానే దక్ష్ కాలర్ పట్టాడు దేవ్. పట్టిన కాలర్ని దేవ్ని మార్చి మార్చి చూస్తూ దేవ్ చేతిని గట్టిగా వెనక్కి మెలిపెట్టి, నా కాలర్ పట్టుకోవడానికి ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత నీకు నీ స్టేటస్కి సరిపోదు. నన్ను ప్రశ్నించడానికి నీ అంతస్తేంటి అని చాలా చీప్గా, చాలా పొగరుగా అడిగాడు గట్టిగా మెలిపెడుతూ. ఎప్పుడైతే అతని నోట్లో నుండి స్టేటస్ అని వచ్చిందో అప్పుడే కోపం పీక్సుకుపోయి దక్ష్ చేతిని విసిరికొట్టి, అచ్చా, తమరికి స్టేటస్ కావాలా? అయితే నా చెల్లెలు లో క్లాస్ గర్ల్ కదా,
దాన్నెందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? తమరి స్టేటస్ తగ్గిపోదా? తమరి అహం దెబ్బతినదా? అన్నాడు. దేవ్ కూడా తగ్గకుండా, హై స్టేటస్ ఉన్నదాన్ని నా బానిసగా ఉండమంటే ఉంటుందా? అన్నాడు దక్ష్ కార్నర్ స్మైల్ చేస్తూ. ఎందుకంత ఎగిరెగిరి పడుతున్నావు? నీ చెల్లికి ప్రమోషన్ ఇచ్చాను. నా కాళ్ళ దగ్గర పడి జాబ్ చేయడానికి. మంత్లీ శాలరీ ఎంతో తెలుసా? 1 lakh. సరిపోతుందా? ఇంకాస్త పెంచాలా? నాకు ఒకరి కష్టం ఉంచుకోవడం నచ్చదు. తీసుకో నీ చెల్లి పని చేసిన 5 months శాలరీ అంటూ దేవ్ మొహం మీద 5 లక్షల అక్షరాల 5 లక్షల నోట్ల కట్టాలని విసిరాడు. ఇక్కడ మాత్రం మీరు ఫీల్ అవ్వకండి. వాడి క్యారెక్టర్ తగ్గకూడదు అని మాత్రమే ఇలాంటి మాటలు రాయాల్సి వచ్చింది. వాడి క్యారెక్టర్ని తగ్గించడం నాకు ఇష్టం లేదు. బాబుకి బుద్ధి రాదా అంటే, ఏమో హిమాలయాల్లో తపస్సు చేసుకోండి. శంకర మా దక్షగాడికి కాస్త బుద్ధి ప్రసాదించమని అలా విసరగానే ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా బొమ్మల్లా మారిపోయారు. దూరం నుండి చూస్తున్న సుహాసిని కళ్ళు మాత్రం వరదలై పారుతున్నాయి. ఇంత ఘోరమైన పెంపకంలో పెరిగాడా నా కొడుకు అని పక్కన నిలబడ్డ సూర్యప్రకాష్ గారు కూడా అల్లుడి పెంపకానికి చెల్లితో పాటు తను కూడా బాధపడ్డాడు. అక్కడ జరుగుతుంది చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. ఎందుకంటే పరాయి వాడు కాదుగా గట్టిగా మాట్లాడడానికి. రేయ్, డబ్బు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టానికి వాడితే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎక్కడ నిన్ను తొక్కేయాలో అక్కడే తొక్కేస్తాడు. సినీ ఇండస్ట్రీలో నేనే రాజుని అని విర్రవీగుతున్నావు కదా. నువ్వు పాతాళానికి అని ఇంకేదో అంటుండగా అన్నయ్య అంటూ అరిచింది దక్షిత. అతను చిన్నప్పటి నుండి ఒక రాక్షసుడి చేతిలో పెరిగాడు. మనుషుల విలువ తెలియకుండా పెంచాడు. ఇప్పుడు ఒక్కసారికే మంచి గుణం రావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? కోపంలో అన్న మాటలు ఎక్కడ నిజమవుతాయోనని దక్షిత భయం. అందుకే దక్షుకి మంచి చెడు ఏంటో తెలీదు అని తన అన్నయ్యని మాట్లాడకుండా ఆపింది. సిరి, నువ్వు మధ్యలో రాకు, పో లోపలికి అంటుంటే దగ్గరికి వచ్చిన కోవా బిళ్ళని పట్టుకోకుండా ఎలా ఉంటాడు? పాప నడుమని గట్టిగా పట్టి అతని కౌగిట్లో బంధించి ఊపిరాడకుండా చేస్తూ, ఏంట్రా తనని కమాండ్ చేస్తున్నావు? ఇది నా దగ్గర ఉన్నన్ని రోజులో నేను తప్ప ఎవరు రూల్ చేయడానికి వీల్లేదు అని చెప్పా కదా చెవుడా అన్నాడు చాలా రెక్లెస్గా తన నడుం మీద అతని వేలతో నొక్కుతూ. అక్కడ అందరూ ఉన్నారని అరవట్లేదు కానీ అతను నొక్కే నొక్కుడికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బేబీకి. రేయ్, వద్దని ఇంట్లో నుండి వెళ్ళగొట్టావు కదా, ఇంకా అగ్రిమెంట్ ఎక్కడుంది? తనని వదిలేసేయ్ అంటూ దక్షిత చెయ్యి పట్టుకోబోతే దేవ్కి తగలకుండా ఇటువైపు తిరిగాడు. మూవీలో హీరోయిన్ నడుం మీద చెయ్యి వేసి రోల్ చేసినట్లు రౌండ్గా ఆమెతో పాటు తిరగగానే వాళ్ళిద్దరినీ అలా చూసి పాపం పిచ్చి తల్లి సావిత్రి సంతోషపడిపోతోంది. నా అల్లుడు అని, నా మేనల్లుడు, అందులో హీరో చూడ్డానికి రాజకుమారుడిలా ఉన్నాడు అని ఇక్కడ దేవ్ చెబుతుంటే వినపడట్లేదా? నా చెల్లిని వదిలి వెళ్ళిపో నా ఇంట్లో నుండి, సిరి వదులువాడిని అంటుంటే దక్ష గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి తోస్తుంటే ఆమె మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని లిప్ లాక్ ఇచ్చేశాడు అందరి ముందు. పాపకి బాబు అంటే ప్రాణం కానీ అప్పటి వరకు ఓపిక పడ్డ దక్షిత తన పేషెన్సీని రెచ్చగొట్టడంతో అలా మాట్లాడింది. కానీ అతని స్పర్శ తగలగానే ఫ్రీజ్ అయిపోయింది. చూస్తున్న వాళ్ళంతా పిచ్చి చూపులు చూస్తూ ఉంటే సూర్యప్రకాష్ గారు ఎప్పుడైతే కూతుర్ని అల్లుడు దగ్గరికి లాక్కున్నాడో అప్పుడే అక్కడ సీన్ ఎలాగో ఉందని బయటకెళ్ళిపోయాడు. దక్ష్ అంటే ఇష్టం అందరికీ, అందుకే అతని ఏమనలేకపోతున్నారు. దేవుకి తప్ప ఇష్టం లేదు అని కాదు, కోపం అర్థం చేసుకోకుండా తల్లిని దూరం పెట్టాడు ఇన్ని రోజులుగా అని. సావిత్రి తెగ సిగ్గుపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుహాసిని కూడా అతని మాటలకి ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయింది. ఇక నిస్సహాయత తల్లిగా భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నానా అని బాధపడుతూ ఉంది సుహాసిని. అక్కడున్నది ఒక్కడే దేవ్. అప్పుడే వచ్చింది పర్ణిక. ఎదురుగా చూస్తున్న దానికి పాప ముందుగా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారి తర్వాత తేరుకొని దేవుని గోకింది. అప్పటి వరకు షాక్లో ఉన్న దేవ్ పర్ణిక స్పర్శకి తల తిప్పి చూశాడు. అలా ఒకసారి ట్రై చేద్దామా అని కళ్ళతో సైగ చేసింది. దక్ష్ మీద ఉన్న కోపం పర్ణిక మీద చూపిస్తూ తన పీక పట్టాడు. గుడ్లు పెద్దవి చేసి బెదిరి చూపులు చూస్తోంది పర్ణిక.
అమాయకంగా ఫేస్ పెట్టి ఆమె కళ్ళని టపటపలాడిస్తుంటే కోపంగా తనని విసిరికొట్టి చంపేస్తా ఎక్కువ చేస్తే అంటూ వార్నింగ్ ఇచ్చి దక్షిత రెక్కపట్టి వెనక్కి లాగాడు. కోపంతో దేవ్ లాలీపాప్లా చప్పరిస్తున్న తన పెదాలు ఎప్పుడైతే బాబుకి దూరమయ్యాయో అప్పుడే తేరుకొని ఎదురుగా చూసి సర్కాస్టింగ్ స్మైల్తో పక్కన ఉన్న చైర్ని కాలితో దగ్గరికి లాకొని క్రాస్ లెగ్స్ వేస్తూ చిటికేశాడు దక్ష్ పిచ్చ యాటిట్యూడ్తో. బాబోయ్, హీరో గారేంటి మా బావ వాళ్ళింట్లో ఉన్నాడు, మా సిరమ్మని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏంటి సిరి, నీ పొలంలో మొలకలొచ్చాయి, ఇంత అదృష్టం చేసుకున్నావే. ఇండియన్ స్టార్ అయ్యుండి నీకు ముద్దు పెట్టాడు. అమ్మాయిలు అతని చూపు సోకితే అల్లాడిపోతారు. అలాంటిది నువ్వేకంగా బాబుతో ముద్దు పెట్టించుకున్నావు. అసలు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావే ఇంత అదృష్టం దక్కింది. దేవుడా, నా ఇంట్లో నా కళ్ళెదుట మై ఫేవరెట్ స్టార్ హీరో దక్ష్ బల్దేవ్ మల్హోత్రా గారు కూర్చున్నారు. ఆయనని చూస్తుంటే నా ప్రాణం గాలిలో తేలుతోంది. అలాంటి హీరోని మా సిరమ్మ పట్టేసింది. ఇంతటి అదృష్టం అని బాబుని చూస్తూ పర్ణిక మనసు గాలిలో విహరిస్తుంటే, నీకు 3 నిమిషాల టైం ఇస్తున్నాను, వస్తావా లేకపోతే ఎత్తుకెళ్ళనా అని అడిగాడు దక్ష్. ఇంతకు ముందు నుండి జరుగుతున్న ఆర్గ్యుమెంట్ తెలియకపోవడంతో దక్ష్ మాటలకి సర్ప్రైజ్ అవుతూ చూస్తూ ఉంది పర్ణిక. 3 నిమిషాలు కాదు, 3 యుగాలు వెయిట్ చేసిన నా చెల్లిని పంపించను అంటుంటే, ఏంట్రా అంతా ఎగిరెగిరి పడుతున్నావు? నీ నిర్ణయం ఎవడికి కావాలి బే? మూసుకొని పడుండు. నోరు పెంచావంటే నిన్ను చంపడానికి నాకు ఒక్క సెకండ్ పట్టదు. నిన్ను చంపే ఉద్దేశం నాకు లేదు. ఎవరైనా చీమతో యుద్ధం చేయాలనుకుంటారా చెప్పు అని చాలా చీపుగా మాట్లాడుతుంటే మాటల్లో చూపులో చాలా కేర్లెస్ చూపిస్తున్నాడు. అతని మాటలకి కోపం వస్తుంటే దేవ్ పిడికిలు బిగిసింది. అన్నయ్య చేతిని పట్టుకొని ఆగు అన్నట్లుగా దక్షిత ముందుకు వచ్చి, మా అన్నయ్య చెప్పాడు కదా, నేను రాను. నువ్వు 3 నిమిషాలు కాదు, ఈరోజు మొత్తం వెయిట్ చేసినా రాను. నీ డస్కీ ముఖానికి ఈరోజు మొత్తం నా షెడ్యూల్ వేస్ట్ చేసుకొని నీకోసం వెయిట్ చేస్తాను అనుకుంటున్నావా? అంత సీన్ ఉందా నీకు? పోయి ఫేస్ అద్దంలో చూసుకో అంటుంటే, నాకంత సీన్ లేనప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చేవాడివే కాదు, నా కోసం నా అన్నయ్యతో గొడవ పడేవాడివే కాదు అనింది పొగరుగా. అబ్బో, ఏమో అనుకున్నాను. నీకు పొగరు టన్నుల్లో ఉందే. ఎందుకుండదు? నీ బ్లడ్ నా బ్లడ్ ఒకటే కదా అనింది యాటిట్యూడ్గా. ఏంటి మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నావా? లేదు, డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను అనింది డస్కీ ధైర్యంగా. 2 మినిట్స్ ఆర్ ఓవర్ అన్నాడు దక్ష్. అతనలా టైంని లెక్క పెడుతుంటే దక్షితకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైకి ధైర్యం నటిస్తోంది కానీ లోపల చాలా టెన్షన్ పడుతోంది. అతను అన్నది ఎలాగైనా చేసి తీరుతాడు అని తెలుసు కదా. 15 సెకండ్స్ అంటుంటే, చెప్పాను కదా, పో నా ఇంట్లో నుండి, నా చెల్లి రాదు అన్నాడు దేవ్. ఓవర్ అని పాపని అతని భుజం మీద వేసుకొని వెళ్తుంటే, వదులు నన్ను అంటూ అరుస్తోంది డస్కీ. పట్టించుకుంటాడా? చీమ కుట్టినట్లు కూడా అనిపించట్లేదు. దేవ్ కోపంగా చూస్తూ చిటికేశాడు. ఏమాత్రం పట్టించుకోకుండా అతని అడుగులు ముందుకు సాగుతుంటే, బలవంతంగా ఎత్తుకెళ్లడం మగతనం అనుకుంటున్నావా? దాన్ని ఒప్పించుకొని తీసుకెళ్ళు. అప్పుడు నువ్వు మగాడివి మనగాడివి అని నమ్ముతాను అన్నాడు దేవ్ అతని వీక్నెస్ మీద కొడుతూ. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో అక్కడే ఆగాయి అతని అడుగులు. డస్కీని కిందకి దించి, ఏంటి డస్కీ, నాతో రావా అన్నాడు. అతని మాటల్లో ఆమె రావాలని ఆశ స్పష్టంగా కనిపిస్తుంటే తల తిప్పి అన్నయ్యని చూసింది. దేవ్కి ఇచ్చిన మాట గుర్తొస్తుంటే, నేను రాను అంటూ వెనక్కి జరిగింది. అసహనంగా కళ్ళు మూసుకొని అక్కడి నుండి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు దక్ష్. ఇలా వెళ్ళిపోతాడని అనుకోలేదు కదా. సింహం వెనకడుగు వేసిందని చేతగానివాడు అనుకుంటున్నారా? మాకు టైం వస్తుంది, ఎందుకు వెనకడుగు వేశామో అప్పుడు చెబుతాము. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. స్టోరీ లెంత్ పెంచాను కదా, మీరు కూడా లెంత్ పెంచి కామెంట్స్ ఇవ్వండి. అలాగే కామెంట్స్ కౌంట్ కూడా 100 దాటాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.